హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఎన్నికల సమరం ముగిసింది. ఇంకో 2-3 రోజుల్లో ఫలితం వెలువడనుంది. ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా తమ గుండెల్ని అరచేతుల్లో పట్టుకొని ఏం జరగబోతుంది, ఫలితం ఎవరికి ఫలితం పాజిటివ్గా రాబోతుంది అని చూస్తున్న క్షణాలు ప్రతి దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు రెండు మేం గెలుస్తాము అంటే మేం గెలుస్తాము, మేం ఫామ్ చేస్తాము అంటే మేం గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తూ ఉన్నాయి. సో అటు అధికార పక్షమైన వైసీపీ, ఇటు ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎవరికి వారు యథాశక్తిగా ఒక నెంబర్లు చెప్తూ ఉన్నారు. మేమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం, 2024లో ఆంధ్రప్రదేశ్లో మేమే గవర్నమెంట్ స్థాపించబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. అలాగే అధికార పక్షమైన వైసీపీ 157 స్థానాలు గెలవబోతున్నాం అని చెప్తున్నారు. ఇది ఆషామాషిగా ఎవరో నాయకులు చెప్తున్న మాట అయితే కాదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య ఐపెక్ సభ్యుల్ని కలిసినప్పుడు లాస్ట్ టైం కంటే కూడా మనం ఎక్కువ గెలవబోతున్నాం, లాస్ట్ టైం 151 గెలిచాం, ఈసారి 157 గెలవబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. అలాగే ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేము 140 నుంచి 150 స్థానాల వరకు గెలుచుకోబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ని ఫామ్ చేసేది వారే అని చెప్తూ ఉన్నారు. రెండు వైరి పక్షాలు కూడా వాళ్ళు అనుగుణంగా కొన్ని తేదీలనైతే ప్రమాణ స్వీకారానికి చూపించుకుంటూ ఉన్నాయి, ఎంచుకుంటూ ఉన్నాయి. ఇక్కడ వైసీపీ జూన్ 9న ప్రమాణ స్వీకారం జగన్ గారు చేయబోతున్నారని చెప్తూ ఉంది. అంటే వైసీపీ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే జూన్ 10వ తారీఖున 9/10 ఇంకా కరెక్ట్గా డేట్ అయితే తెలియలేదండి, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్తున్నారు. మొదటి నుంచి విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని కంకణం కట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, పక్కగా జూన్ 9న విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్తూ ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు మట్టుకు అమరావతిలో మేము ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని చెప్తున్నారు. వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి చూచాయిగా మనకు తెలిసింది. అలాగే చాలా రిలయబుల్ సోర్సెస్ ద్వారా మనకైతే తెలిసిందండి. అట్లాగే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇక్కడ మధురవాడలో ఉన్న వైఎస్ఆర్ స్టేడియంలో కూడా జరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఈ రెండు స్థలాల్ని అంటే అటు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని, ఇటు వైఎస్ఆర్ గ్రౌండ్స్ని వాళ్ళు ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎక్కువ శాతం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మీద మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి. అసలు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ని మీకు చూపించే ప్రయత్నం నేనైతే చేస్తాను. ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కి కోసం చెప్పాల్సి వస్తే ఇక్కడ విశాఖపట్నంలో పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీని నా వెనకాతలో ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రౌండ్స్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద ఈవెంట్స్ విశాఖపట్నంలో ప్రతిదీ ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ రకరకాల ప్రోగ్రామ్స్ అయితే జరిగాయి, ఇదే గ్రౌండ్స్లో జరిగాయి. అలాగే చాలామంది అంటే పార్టీలకు అతీతంగా ఏ నాయకులైనా కూడా ఈ గ్రౌండ్స్ని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మోదీ గారు కూడా ఇక్కడ ఒక యోగా దివస్ అనేది ఆ మధ్య నడిచింది బీజేపీ పార్టీ తరఫున. సో వాళ్ళు కూడా ఇక్కడే కార్యక్రమం చేసుకున్నారు. సో ఈ గ్రౌండ్స్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదండి, చాలా విశాలమైన గ్రౌండ్ అండి. విశాఖపట్నంలో ఉన్న ఒక అద్భుతమైన ప్లేస్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఈ విశాలమైన ప్లేస్లో అన్ని అవసరాలకి తగ్గట్టుగా ఉంటుందని చెప్పి ఇలాంటి గ్రౌండ్స్ని ఎంచుకునే అవకాశం అయితే ఉందండి. సో ఒక్కసారి ఆ విజువల్స్లో మీరు చూడండి. మీకు కనిపిస్తున్న ఆ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అండి. ఆ దూరంగా ఇక్కడే మీకు అక్కడ పోలీసులు కూడా కనిపిస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు కౌంటింగ్ ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయి, ఈవీఎంస్ అన్నీ ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సో అటువైపు అంటే మనం వెళ్ళి అక్కడ చూసే ప్రయత్నం అయితే చేశాం, కానీ వాళ్ళు అలౌ చేయలేదు. సో అక్కడ భద్రతా కారణాల దృష్ట్యా సో అక్కడ మీకు పోలీసులు కూడా కనిపిస్తున్నారు. సో మనం కొద్దిగా ఇలా ఎడంగా వచ్చి ఈ గ్రౌండ్ చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నామండి. సో వైసీపీ నాయకులు చెబుతూ ఉన్నట్టు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ అండ్ వైఎస్ఆర్ స్టేడియం అంటే రెండు జగన్ గారికి సెంటిమెంటల్గా కలిసి వచ్చిన ప్లేసెస్ అని చెప్తూ ఉన్నారండి వైసీపీ నాయకులు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఆంధ్ర యూనివర్సిటీ మాధ్యమంగా చాలా కార్యక్రమాలు జగన్ గారు చేశారు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళాయి, మాకు చాలా సింపతి అంటే ఒక పాజిటివ్ వైబ్ వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే వాళ్ళ తండ్రి గారి పేరు వైఎస్ఆర్ గారి పేరు మీద ఉన్న వైఎస్ఆర్ గ్రౌండ్స్ కూడా అట్లాగే ఒక సెంటిమెంటల్గా ఉంటుంది.
కానీ చాలా మటుకు ఇక్కడే జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ విషయం వైసీపీ నాయకులు చాలా ఘంటాపథంగా చెప్తున్నారు. మేము గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నాం, పక్కాగా ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇదే ప్లేస్లో ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని. సో ఈ విషయంలో నిజానిజాలు, ఈ ప్రచారంలో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేయడం కోసం ఇక్కడి వరకు వచ్చామండి. మన క్యూబ్ టీ ఇక్కడి వరకు వచ్చింది. సో ఇక్కడ మనతో పాటు ఇప్పుడు యువ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ గారు ఉన్నారు. సో కొండా రాజీవ్ గాంధీ గారితో మాట్లాడి ప్రచారంలో నిజం ఎంత, అసలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ సోర్సెస్, వాళ్ళ పార్టీ తరపున ఎలాంటి సిగ్నల్స్ వాళ్ళకి నాయకులకి ఇక్కడ వస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయనతో కూర్చొని మాట్లాడదామండి. కొండా రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారండి. ఆయనతో మాట్లాడి ఈ ప్రచారం ఏదైతే నడుస్తుందో వైసీపీ ప్రమాణ స్వీకారానికి సంబంధించి, సో ఆ ప్రచారంలో నిజమెంతో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. రాజీవ్ గారు నమస్తే. నమస్తే అండి. రాజీవ్ గారు, మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. చాలామంది ముఖ్య నాయకులకి చాలా సన్నిహితంగా ఉంటూ ఉంటారు, ఆ విషయం చాలామందికి తెలుసు. అటు సుబ్బారెడ్డి గారు కావచ్చు, సాయిరెడ్డి గారు కావచ్చు, అంటే జగన్ గారు, సజ్జల గారికి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరికీ. అసలు మీరు ప్రమాణ స్వీకారం అని అంటూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం కోసం నేను తర్వాత కనుక్కుంటాను. అంటే అంత కాన్ఫిడెంట్గా మీరు ఒక డేట్ ఫిక్స్ చేసుకొని, ముహూర్తాలు ఫిక్స్ చేసుకొని, మేము పక్కాగా మా జగన్ గారు ఇక్కడే చేయబోతున్నారు, విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే ఒక ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. అందులో నిజాలు ఎంతండి? ప్రచారం కాదండి, మా పరిపాలన మీద మాకున్నటువంటి నమ్మకం, ప్రజల పట్ల మాకున్నటువంటి విశ్వాసం, దేవుడి పట్ల మాకున్నటువంటి భక్తి. ఎందుకంటే గడిచినటువంటి ఏ రాజకీయ పరిస్థితులు మీరు చూసినా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 175 నియోజకవర్గాలు అంటే 100%, 175 మేము గెలుస్తామని చెప్పేంత ధైర్యం ఎవరికి లేకపోయింది. కానీ 25 పార్లమెంట్కి 25 గెలుస్తామని చెప్పే ధైర్యం లేకపోయింది. ఎందుకు మాకు ఆ ధైర్యం అంటే మేము అంత సుస్పష్టంగా, అంత 100%గా, అంత ట్రాన్స్పరెంట్గా మా పరిపాలన మేము చేశాము. దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రాజకీయ నాయకుడు చెప్పలేనటువంటి మాట ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేంటంటే ఈ 5 ఏళ్ళు నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి, మేలు, లబ్ధి, సంక్షేమం, అభివృద్ధి జరిగింది అనుకుంటే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు అని చెప్పాడు. ఇంత సంషేర్గా చెప్పినటువంటి నాయకుడు నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. సో అటువంటి పరిపాలన అందించిన నాయకుడు, ధైర్యం, నమ్మకమే ఊపిరిగా బతికేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. కాబట్టే మేము డేట్ చెప్పాము, టైం కూడా చెప్పగలిగాం. అంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్య 157 వస్తాయి అని అన్నారు, ఐపాక్ వాళ్ళతో మాట్లాడారు. సో అంటే మీరు ఆయనకి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఇక్కడ మీలాంటి నాయకులు కొంత తిరుగుతూ ఉంటారు కాబట్టి అసలు ఏమనుకుంటున్నారు, ఎన్ని వచ్చే అవకాశం ఉందని మీరు వ్యక్తిగతంగా భావిస్తున్నారు? లేదండి, నేను అనకాపల్లి పార్లమెంటు మొత్తానికి కూడా డిప్యూటీ అబ్జర్వర్, ఎలక్షన్స్ డిప్యూటీ అబ్జర్వర్గా పనిచేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో తిరగడం జరిగింది. ఆ రోజు నేను పోలింగ్ రోజు చూసినటువంటి కొన్ని సంఘటనలు చూస్తే నాకే ఆశ్చర్యం కలిగింది. జనరల్గా ఇక్కడ అర్బన్ ప్రాంతంలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటలకి క్లోజ్ అయిపోయి మళ్ళీ సాయంకాలం 4కి 5కి పోలింగ్కి వచ్చారు. కానీ రూరల్ నియోజకవర్గాల్లో నర్సీపట్నం లాంటి ప్రాంతంలో మిట్ట మధ్యాహ్నం 2ంటికి కూడా ఒక బూత్లో 1200, 1100 ఓట్లుంటే 200 మంది లైన్లో నిలబడి కూడా మహిళలు, వృద్ధులు ఓట్లేస్తే ఆశ్చర్యపోయాను. అక్కడ మాట్లాడిన మహిళలతో మాట్లాడితే అన్న మా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాడు, అన్న కోసం 5 నిమిషాలు మేము లైన్లో నిలబడలేమా అన్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కానీ, విద్యార్థి లోకం కానీ, యువత కానీ, అందరూ పెద్దలు, వృద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకున్నారు. దాని యొక్క ఫలితమే ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. అయితే చంద్రబాబు నాయుడు గారి కోసం పార్టీలన్నీ జతకట్టాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం జనమంతా జతకట్టారు. దాని రిజల్ట్ మేము చూడబోతున్నాం. ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు గెలవాలనేటువంటి పూర్తి అభిలాష, ఆకాంక్ష మాకుంది. ఖచ్చితంగా ఆ తర్వాత దేవుడి దయ మీద, ప్రజల ఆశీర్వాదం మీద అది ఆధారపడి ఉంటుంది. అంటే అభిలాష, ఆకాంక్ష మీకు ఉంది, కాదనట్లేదు. కానీ మీకు కూడా ఇంటర్నల్గా కొంత సోర్సెస్ అనేవి లభిస్తూ ఉంటాయి, ఇన్ని గెలవబోతున్నాయి ఇలా అని. అలాగే ఏమైనా మీకేమైనా అదర్ ఫిగర్ ఏమైనా ఉందా 157 కాకుండా? మీకు ఉదాహరణగానే 157 అన్నది కాదు, 157 కన్నా మించి వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అయితే 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికలు జరిగినప్పుడు 157 వస్తే మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి హీఈస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. ఎవరు అంచనాలకి అందకుండా తారాస్థాయిలో ఉండగలిగే నాయకత్వమే జగన్మోహన్ రెడ్డి గారు అంటే. కాబట్టి ఆయన స్టామినానో, ఆయన స్ట్రెంత్నో అంచనా వేసేంత సామర్థ్యం నాకైతే లేదు. కాబట్టి ఆయన ఏదైతే చెప్తారో అదే జరగాలని, ఆయన సైనికుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి భక్తుడిగా, ఆయన నాయకత్వం నడిచే కార్యకర్తగా ఆయన ఏదైతే కోరుకుంటాడో అది జరగాలని మేము కోరుకుంటాం. ఏమండి, ఇప్పుడు పెరిగిన పర్సంటేజ్ ఏదైతే 2% పైన ఎంతైతే పెరిగిందో అని చెప్తూ ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్నాయి. అటు కూటమి ఎట్టుంది, ఆ 2% మాకు లభిస్తుంది, మాకు ఫేవర్గా వేశారు.
సో మేము పక్కాగా అప్పటి వరకు వాళ్ళు 130 చెప్పిన వాళ్ళు 150 వరకు కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది నాయకులు అయితే అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. సో అది వాళ్ళకు వస్తూ ఉందని చెప్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా భావించచ్చా? ఆ ఓటింగ్ ఏదైతే పెరిగిందో అదంతా మీకే లభిస్తూ ఉందని భావిస్తున్నారా? లేదు, అంటే మీకు జనరల్గా ఏంటంటే మన కాలక్రమేణా అనేక ఎలక్షన్స్ చూసినటువంటి సీనియర్ జర్నలిస్ట్గా మీరు కూడా గమనిస్తే గతంలో కంటే ఇప్పుడు ఎలక్షన్స్ పట్ల బాధ్యత పౌరుల్లో పెరిగింది. పౌరులు కానీ ఓటర్లు కానీ చైతన్యవంతులు అయ్యారు. సర్వసాధారణంగా రాజకీయ నాయకుల కన్నా మీడియా కన్నా అత్యంత తెలివైన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళే ఓటర్స్. కాబట్టి ఏమిటంటే గతంలో మనకి బ్యాలెట్ ఓటింగ్ ఉండేది. బ్యాలెట్ ఓటింగ్ తర్వాత మనకి ఈవీఎం మెషిన్లు వచ్చినాయి. ఈవీఎంల తర్వాత మనకు వీవీప్యాట్లు వచ్చినాయి. ఈరోజు ఈవీఎంలు వీవీప్యాట్లతో పాటు 85 ఏళ్ల పైన ఉన్నటువంటి వృద్ధులందరికీ ఇళ్ళకెళ్ళి మనం తీసుకునేటటువంటి పరిస్థితులు వచ్చినాయి. అంటే కాలక్రమేణా దెర్ బీన్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద ప్రాసెస్. సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కల్పించినటువంటి ప్రచారం కానీ, ప్రజల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి చైతన్యం కానీ, లేదా అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతమంది ఒక్కటే ఆయన మీద ముప్పెట్టి దాడి చేస్తున్నారు, మన ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ఇంపార్టెంటే, జగన్మోహన్ రెడ్డి గారు మనమందరం ఓట్లు వేయాలనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ కలగలిపే ఓట్ల శాతం అనేటువంటిది పెరిగింది. దాంతోపాటు మీరు గమనిస్తే ఎప్పుడన్నా అర్బన్ ఓటర్స్ కన్నా రూరల్ ఓటింగే ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో చాలామంది ఎక్కువ మాట్లాడతారు కానీ అక్కడ తక్కువ ఓట్లు వేస్తారు. రూరల్ లాంటి ప్రాంతాల్లో తక్కువ మాట్లాడతారు కానీ ఎక్కువ ఓట్లు వేస్తారు. సో ఖచ్చితంగా రూరల్ ప్రాంతంలో కానీ అర్బన్ ప్రాంతంలో కానీ పౌరులంతా కొంత ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, అంతెందుకు ఓవర్సీస్ నుండి కూడా ఎంతోమంది వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికలు అనేటువంటి ఒక సంక్రాంతి పండుగ వస్తే సొంతూళ్ళకి ఎలాగొస్తారో అలా ఓట్ల పండుగ ప్రతి ఒక్కరూ సొంతూళ్ళ నుండి వచ్చారు. కాబట్టి ఏంటంటే ఓటింగ్ శాతం పెరిగినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకో కూటమికో అది వస్తుందని అనుకోవడం అంటే అది వాళ్ళ యొక్క మూర్ఖత్వం, అపోహగా నేను భావిస్తాను. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చెప్తే దాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాపీ కొడుతూనే ఉంటాడు. ఈజ్ అ కాపీ క్యాట్. జగన్మోహన్ రెడ్డి గారు పులి లాంటి వ్యక్తి. పులి గర్జిస్తుంది, పులి వేటాడుతుంది, పులి పరిగెడుతుంది. కానీ ఏం చేయలేనటువంటి నక్కేం చేస్తుంది, పుల్లా వాతలు పెట్టేసుకుని నా ఒంటి మీద చార్లు ఉన్నాయి, నేను మరో పుల్లని చెప్పుకుంటుంది. అలాగేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి సీట్లు రావు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినంత మెజార్టీ రాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇన్ని సీట్లు వస్తాయని కానీ నాకు అన్ని సీట్లు వచ్చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖు మేము ప్రమాణ స్వీకారంగా మేము 9వ తారీఖునే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ కొట్టే ప్రయత్నంలోనే కూటముంది తప్ప వ్యక్తిగతంగా ఇండివిజువల్గా బయటకు వచ్చి ఏది మాట్లాడలేనటువంటి ధైర్యం లేనటువంటి వ్యక్తి. వాళ్ళు ఆత్మవిశ్వాసం, ధైర్యమే, మనోబలమే, దైవాశీర్వాదమే బలాబలాలుగా ప్రజల మద్దతు కూడగట్టుకుని ముందుకెళ్తున్నది మేము. ఇప్పుడు జూన్ 9వ తారీఖున మీరు ముహూర్తం 5 పెట్టుకున్నారు. ముహూర్తం టైం ఏమైనా పెట్టుకున్నారు సార్? 9:38 అన్నటువంటిది మా ఇప్పటి వరకు మీకు తెలిసిన సమాచారం అండి. అవును. సో జూన్ 9వ తారీఖు అంటే విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తూ ఉన్నారు. అంత ఎలక్షన్ ముందు కూడా చెప్పారు, నేను మళ్ళీ సీఎం అయితే విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను ఇట్లా అని కూడా చెప్పారు. సో దాని మీదే మీరు స్టాండ్ అయి ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారే కాకుండా మీ నాయకులందరూ కూడా దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. సో విశాఖపట్నంలో అంటే చాలాసార్లు నాకు వినిపించింది ఏంటంటే ఒకవైపు ఏయూ గ్రౌండ్స్, ఇంకోటి నుంచి వైఎస్ఆర్ గ్రౌండ్స్, రెండు ముఖ్యమంత్రి గారికి చాలా సెంటిమెంట్లు అని విన్నాను. అంటే ఒకటి ఏయూ గ్రౌండ్స్లోని ఆయనకి అంటే రకరకాల కార్యక్రమాలు ఆయన రూపొందించినవి ఇక్కడ సక్సెస్ఫుల్గా జనంలోకి వెళ్ళాయి. అట్లాగే వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఉన్న వైఎస్ఆర్ స్టేడియం అనేది అది కూడా ఒక సెంటిమెంట్ లేదని మీకున్న సమాచారం ప్రకారం ఒకవేళ మీకు అధికారం వస్తే మీరు ఎక్కడ అంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకటే అంటే ఇప్పుడు వరకు మనం ఏం మాట్లాడినా అన్ని అంచనాల వరకే ఉంటాయి. వాస్తవంగా ఇప్పుడు మా ఈ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ మీరు చెప్పారో, నేను అదే ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిని. ఇక్కడే నేను లా కంప్లీట్ చేశాను. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంతో, అందులో నేను బార్న్ అండ్ బాటప్ విశాఖపట్నం, పక్కా లోకల్. నేను కానీ మా తండ్రి కానీ మా తాత కానీ మేమంతా విశాఖపట్నం వాసులు, ఒరిజినల్ పీపుల్ ఆఫ్ వైజాగ్. అయితే ఈ ప్రాంత వాసులుగా ఒక ముఖ్యమంత్రి మా ప్రాంతానికి, మా నగరానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాడంటేనే మాకు ఒళ్ళు జలదరించిపోయినంత ఆనందం కలుగుతుంది, ఒక భావోద్వేగం కలుగుతుంది. దట్టు నేను చదువుకున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత రాజకీయాలకు అతీతంగా కూడా. అంటే ఉదాహరణకి ఒక బీజేపీ పార్టీ వారు సంక్రాంతి సంబరాలు చేసుకోవాలంటే కేర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్, ఓ తెలుగుదేశం పార్టీ మహానాడు పెట్టుకోవాలంటే కేర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇదే గ్రౌండ్స్ నుంచి ప్రారంభించడం జరిగింది. అంతెందుకు నరేంద్ర మోడీ గారు ఇదే వేదిక నుంచి మాట్లాడటం జరిగింది. అంతెందుకు ప్రపంచ దేశాలే కన్నెత్తి చూసే విధంగా జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఎంఓయూలు కుదిర్చినటువంటి గ్రౌండ్ ఇదే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్. దీపావళి వేడుక వస్తే ఇక్కడే మొత్తం స్టాల్స్ పెట్టి అయ్యా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ వేదిక అవుతుంది. కాబట్టి లేదంటే ఒక క్రిస్టియన్స్కి సంబంధించిన ఏమైనా పెద్ద పెద్ద మీటింగ్లు జరగాలంటే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్, లేదా వివిధ పెద్దవారు వైజాగ్లో ఎవరైనా ఉన్నా
బడా బడా వ్యాపారవేత్తల వాళ్ళ కుటుంబంలో శుభకార్యాలు పెళ్లిళ్ళు జరగాలంటే ఇదే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్. సో అన్ని రకాలుగా శుభకార్యాలకైనా, మీటింగులకైనా, మరోదానికైనా, పండగలకైనా, పబ్బాలకైనా ప్రతిదీ కూడా ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్సే. ఎందుకంటే ఈ మహావిశాఖ నగర నడిబొడ్డున ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి వేదిక మరొకటి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఈ నగర వాసులుగా, ఆంధ్ర యూనివర్సిటీ ఆలుమ్నీగా మా బోటి వ్యక్తులకు ఉన్నది. అది అవ్వాలని కూడా కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అట్ ది సేమ్ టైం వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం గురించి మీరు ఏదైతే చెప్పారో, గతంలో విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అంటే 1 టౌన్ దగ్గరలో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ఉండేది. తర్వాత దాన్ని కాలక్రమేణా అది మరుగున పట్టడం, తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వైజాగ్ ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారే తెచ్చారు మధురవాడలో. ఆయన తెచ్చిన తర్వాత అనేక క్రికెట్ మ్యాచ్లు అందులో జరగడం కానీ, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అందులోనే అవడం కానీ, సో ఆ గ్రౌండ్లో కూడా జరిగినా బాగానే ఉంటుంది విశాఖవాసులు అందుకు. ఎందుకంటే తండ్రి పేరు మీద ఉన్నటువంటి స్టేడియంలో కొడుకు ప్రమాణ స్వీకారం చేయడం అంటే అది మరో భావోద్వేగమైనటువంటి పరిణామం. కాబట్టి ఎక్కడ జరిగినా అక్కడ జరిగినా మాకు ఎక్కడ జరిగినా ఓకే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం చేయడం, విశాఖ పరిపాలనా రాజధానిగా అభివృద్ధిలో పరుగులు పెట్టడమే విశాఖ వాసులుగా మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు భావోద్వేగాల కోసం 2 సార్లు చెప్పారు. ఒకటి ఏయూ భావోద్వేగం, ఇంకోటి వైఎస్ఆర్ స్టేడియం భావోద్వేగం. సో ఈ రెండింటిలో ఎటువైపు మొగ్గు చూపుతూ ఉంది, ఎక్కడ జరిగే అవకాశం ఉందని నేను అడుగుతున్నాను. అంటే మీకున్న సమాచారం ప్రకారం. నాకున్న సమాచారం అని కాదు కానీ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం, నా అంచనా అయితే నగరానికి సెంటర్లో ఉంటుంది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో జరిగితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. మీడియా వారు రావడానికి కానీ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు, ఇబ్బందులు లేకుండా చాలా పీస్ఫుల్, అంటే విశాలవంతమైనటువంటి పార్కింగ్ కానీ, అద్భుతమైనటువంటి మీటింగ్ సభా ప్రాంగణం కానీ అన్ని రకాలుగా కూడా అనువైనటువంటిది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్గా నేనైతే భావిస్తాను. వేరేజ్ మధురవాడ క్రికెట్ స్టేడియం వచ్చేటప్పటికి అది కంప్లీట్ ఒక స్టేడియం మాదిరిగానే ఉంటుంది. ఇది ఒక పబ్లిక్ మీటింగ్కి అనువైన విధంగా ఈ యొక్క స్థలం ఉంటుందని చెప్పి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. సార్ ఇప్పుడు రాజీవ్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, నేను పక్కా లోకల్, నేను నా తండ్రి గారు అలాగే మా తాతగారు మీ అందరం ఇక్కడే పుట్టి పెరిగామని అన్నారు కదా. సో పక్కా లోకల్ అనేటప్పటికి మీకు పక్కాగా సమాచారం ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను, విశాఖపట్నంలో మీరు ఎన్ని గెలవబోతున్నారు అర్బన్లో? విశాఖపట్నం అర్బన్లో 2019 వచ్చేటప్పటికి ఉమ్మడి విశాఖ జిల్లా 15 నియోజకవర్గాలకు గాను సుమారు 11 నియోజకవర్గాలు గెలిచి అర్బన్ 4 మేము కోల్పోవడం జరిగింది. అర్బన్లో 4 నియోజకవర్గాలు. ఆ 4 కోల్పోయినప్పుడు కూడా మాకు తేడా ఉన్నటువంటి మెజారిటీలు సౌత్ కానీ నార్త్ కానీ అత్యల్పమైనటువంటి మెజారిటీ, అంటే 1500 3000 లోపు మెజారిటీతో మేము ఓడిపోవడం జరిగింది. అయితే ఆ ఎలక్షన్స్ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పరిపాలన కానీ, ఆయన అనౌన్స్ చేసిన పరిపాలన రాజధాని కానీ, ఈ రెండింటిని బేరేజ్ వేసుకుంటూ జీవీఎంసీ ఎలక్షన్ జరిగితే దాంట్లో బంపర్ మెజారిటీతో జీవీఎంసీ మేయర్పేటను మేము కైవసం చేసుకున్నాం. ఆ తర్వాత క్రమేణా మాకు మార్చినటువంటి అభ్యర్థులు కానీ, మార్పు చెందినటువంటి సమీకరణాలు కానీ, వీటన్నిటిలో కూడా 4 నియోజకవర్గాలు, విశాఖ అర్బన్ అనగానే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఈ 4 నియోజకవర్గాలు, అటు వాసుపల్లి గారు సౌత్లో కానీ, ఇటు ఈస్ట్లో ఎంవివి గారు కానీ, అటు వెస్ట్లో అడార్ ఆనంద్ గారు కానీ, నార్త్లో కేకే రాజు గారు కానీ, ఈ నలుగురు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఈ 4 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతున్నాం విశాఖ అర్బన్లో. గాజువాక ఎందుకు వదిలేశారు అంటే నేను ముందే చెప్పాను, ఈ 4 దిక్కులు చెప్పాను, మీరు అలాగే అనుకుంటే అలా కాదు. గాజువాక కూడా అర్బన్లోకి వస్తుంది కదా అన్న ఉద్దేశం. అది కరెక్టే మీరు అన్నది. నేను తొలితే చెప్పడం జరిగింది. ఉమ్మడి 15లో ఈ 4 కోల్పోయాం. కోల్పోయినటువంటి 4ని మేము తిరిగి కైవసం చేసుకోబోతున్నాం అన్నది నా ఉద్దేశం. దాంతోపాటు మిగతా విశాఖ జీవీఎంసీ పరిధి ఒకప్పుడు 72 వార్డులు ఉండేది, ఒకప్పుడు 50, 72, ఇప్పుడు 98. ఈ 98లో మీరు అన్నట్టు గాజువాక వస్తుంది, పెందుతులో కొన్ని వార్డులు వస్తాయి, భీముల్లో మరికొన్ని వార్డులు వస్తాయి. ఇవన్నీ కూడా జీవీఎంసీ పరిధి. మీరు కంప్లీట్లీ అర్బన్ ప్రాంతం అన్నారు కాబట్టి ఈ 4 నియోజకవర్గాల గురించి చెప్పాం. గాజువాక అనేదాన్ని ఒక పారిశ్రామిక ప్రాంతంగానే చూస్తాం మనం అంతా కూడా. ఓ స్టీల్ ప్లాంట్ కానీ లేదా మిగతా కానీ బిహెచ్ఎల్ కానీ ఇవన్నీ కూడా పారిశ్రామిక ప్రాంతంగా దాన్ని చూస్తాం కాబట్టి దాన్ని ప్రస్తావన చేయలేదు. అక్కడ కూడా గెలుస్తాం, అక్కడ పక్కా గెలుస్తారండి. ఎందుకంటే మీ ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతమైన గాజువాకలో పారిశ్రామిక మంత్రిగా ఉన్న అంటే గుడివాడ అమర్నాథ్ గారు. సో ఆయన మీద కొంత వ్యతిరేకత గట్టిగా ఉందని చెప్పి కొన్ని అంటే సమాచారం అయితే ఉంది మాకు, కానీ అదేమైనా ఉందా? వ్యతిరేకత ఉండడమో లేదా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవటమో లేదా మరొకటో అనేటువంటిది ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణంగా జరుగుతాయి. ఆయన కూడా తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు. అఫ్కోర్స్ వాళ్ళ నాన్నగారు మంత్రి, వాళ్ళ తాతగారు ఎమ్మెల్యే. గుడివాడ అనేటువంటిది పెద్ద రాజకీయ కుటుంబం అయినప్పటికీ కూడా అటువంటి వ్యక్తి కూడా తొలి రోజుల్లో టీడీపీలో ఉన్నారు కదా. టీడీపీలో ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఏదైనా అవకాశం ఇచ్చాడా?
ఓ కార్పొరేటర్ ఉన్న మనిషికి కార్పొరేటర్కి ఇచ్చానంటే కార్పొరేటర్ ఇచ్చి కనీసం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు కూడా విశాఖ నగరానికి గుడివాడ అమర్నాథ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ. అది ఎక్కడ అటువంటి అమర్నాథ్ గారిని తీసుకొచ్చి ఎంపీ సీట్ ఇచ్చి ఉమ్మడి 15 నియోజకవర్గాలు అతిపెద్ద జిల్లాకి జిల్లా అధ్యక్షుడిని చేసి ఎంపీ సీట్ ఇచ్చి ఓడిపోయిన తర్వాత అధ్యక్షుని చేసి ఎమ్మెల్యే చేసి మంత్రిని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. కాబట్టి యువతకు అవకాశాలు కల్పించారు. సరే ఆ తర్వాత ఆయన మీద వచ్చినటువంటి కొంత వ్యతిరేకత కానీ లేదా ట్రోలింగ్స్ కానీ కుట్రలో భాగంగా జరుగుతాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంటిల్ ద రిజల్ట్స్. ఆయన అయితే చాలా అద్భుతంగా ప్రచార ఘట్టం సాగింది. లేదా ఆయన గాజువాకలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక విషయాన్ని చెప్పారు అమర్నాథ్ గారి గురించి కానీ ఆ ప్రాంతం గురించి కానీ. స్టీల్ ప్లాంట్ వ్యతిరేకత అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేదా స్టీల్ ప్లాంట్ వ్యతిరేకతకి మీరు మద్దతు, ప్రైవేటీకరణకు మీరు మద్దతు అనుకుంటే కూటమి కోటేయండి. నిజంగా ఇన్ కేస్ మీరు అన్నట్టు గుడివాడ అమర్నాథ్ గారు గాజువాకలో ఓటమి పాలైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి గాజువాక వాసులందరూ మద్దతు తెలిపినట్టే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.